మోదీ పోస్ట్ చేసిన ఈ వీడియోస్ ఫొటోస్ మీరు చూస్తుంటారు కదా. ఇటలీ టూర్ సందర్భంగా జార్జియా మెలనీకి మెలోడీ చాక్లెట్లు ఇచ్చి మోదీ ఆ తర్వాత చాలా ఫొటోస్ ని పోస్ట్ చేశారు తన అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో. ప్రైమ్ మినిస్టర్ మోదీ brought us a gift, a very very good talk. ఇవి చూసినప్పుడు మీకు ఏమనిపించింది? ఒక దేశ ప్రధాని ఇంకో దేశ ప్రధానిని కలిసినప్పుడు చాలా సరదాగా మాట్లాడుకోవడంలో తప్పు లేదు, అండ్ వాళ్ళు దిగిన ఫొటోస్ ని ఇలా పోస్ట్ చేయడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ మోదీ మెలోనీ, జార్జియా మెలోనీ వీళ్ళిద్దరిని కలిపి మెలోడీ అని చెప్పి ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. వాళ్ళ ఇద్దరిని ఒక జంటలాగా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. దాన్ని చాలా రొమాంటిసైజ్ చేసి చూపిస్తున్నారు. దాన్ని స్వయంగా మోదీ ఎంకరేజ్ చేస్తున్నారా అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడ మోదీ కాబట్టి ఆహా ఓహో అని చెప్పి అంటున్నారు. ఇలాంటి ఫొటోస్ ఇంకా ఏ లీడర్స్ అయినా అదర్ దాన్ బీజేపీ లీడర్స్, అదర్ దాన్ మోడీ క్రియేట్ చేస్తుంటే ఎలా ఉండేది? ఏమనేవాళ్ళు? జార్జియా మెలనీ కూడా ఇలాగే పోస్ట్ చేశారా అని చూస్తే ఆమె ప్రత్యేకంగా ఇలాంటి ఫొటోస్ ఏవి పోస్ట్ చేయలేదు. ఒకే ఒక ఫోటో, వెల్కమ్ టు ఇటలీ మై ఫ్రెండ్ అనే ఈ ఫోటో మాత్రమే ఆమె పోస్ట్ చేశారు. ఆ తర్వాత అఫీషియల్ వీడియోస్ ని మాత్రమే ఆమె పోస్ట్ చేశారు. అండ్ ప్రధాని మెలోడీ చాక్లెట్లు ఇచ్చినప్పుడు ఆమె స్పష్టంగా చెప్పారు, ప్రైమ్ మినిస్టర్ మోదీ బ్రాట్ అస్ ఏ గిఫ్ట్ అని చెప్పి. ప్రైమ్ మినిస్టర్ మోదీ brought us a gift. ఇది మోదీ పర్సనల్ టూర్ అయితే మనకి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ మోదీ విదేశాల్లో పర్యటించే ఒక్కొక్క టూర్కి 7 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు మనం ట్యాక్స్ పే చేసే మన ట్యాక్స్ డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు. అలాంటి అఫీషియల్ టూర్లని మెలడీగా మార్చేస్తే ఇది మోదీకి ఎలా అనిపిస్తుందో కానీ ఇది భారతీయులందరికీ కూడా చాలా చాలా అవమానకరమైంది. విన్నారు కదా, మోడీ టూరు భారతీయులకి అవమానం. తులసి గారు, మీరు జర్నలిజం చదివారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ సమాజానికి మీ వలన ఎలాంటి ఉపయోగమో ఏందో ఏమో అర్థం కాదు. అవసరం లేదంటే అన్ని విషయాల్లో ఏలు పెడతా ఉంటారు. ఒక మాట అండి, ఆయన ఒక సన్యాసి అండి, పెళ్ళి అనే బంధాన్ని వదిలించుకున్న మనిషి. అంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే కామం అనే దాన్ని విసర్జించాడు ఆయన. ఆయన తనకంటే చిన్న వయసున్న ఒక ప్రధాని ఆమెను కలవడానికి వెళ్ళాడు. యాక్సిడెంటల్ కావచ్చు, అది ఎప్పుడో మార్కెట్లో, భారత మార్కెట్లో ఉన్నటువంటి ఒక చాక్లెట్ ప్రోడక్ట్. వీళ్ళిద్దరు పేర్లు కలిపితే సింబాలిక్గా అది కనపడచ్చు. అది తీసుకెళ్ళి గిఫ్ట్ ఇవ్వడంలో తప్పేముందండి? ఇంత దారుణమైన నేరేషన్ ఇచ్చి, ఇంత దారుణంగా మీరు దానికి విశ్లేషణ చేసి ఒక రొమాంటిక్ యాంగిల్ తీసుకొచ్చి ఇంత చీప్ ట్రిక్స్ చేసి ఏమవుతుందండి? కొన్ని వీడియోలకు మిలియన్లు అన్నిటికీ రావాలా చెప్పు? రాకపోతే ఏమవుతుంది చెప్పు? మీ యొక్క వ్యూస్ కోసం, మీ యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించుకోవటం కోసం మీరు ఎలాంటి వాళ్ళనైనా కూడా కిందకి లాగుతారండి. మీరు అంత పెద్ద ఆయన్ని ఇంత దారుణమైన మాటలతోటి మీరు మాట్లాడుతున్నారే, ఇది జ్ఞానంతో చేస్తున్నారా? మీరు తప్పుగా అనిపించట్లా? మీ గుండెల మీద చేసుకొని మీరు ఒక్కసారి మాట్లాడండి. తప్పు కాదు. బాధ్యతగా మెలగండి, బాధ్యతగా వీడియో చేయండి, అప్రిషియేట్ చేస్తారు. మీ వీడియోలు 10 మంది లైక్ చేస్తే 90% మిమ్మల్ని తిడుతున్నారు. తప్పండి, మీరు చేసేది చాలా రాంగ్.